నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 2 మార్క్స్ అవే కంటిన్యూస్ సేమ్ స్టెప్ టు స్టెప్ మెథడ్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఇది ఆల్రెడీ చేస్తాము, మళ్ళీ ఒకసారి చేస్తున్నాం ఎందుకంటే ఆ మెథడ్లో ఉంది కూడా చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ e పవర్ ఎక్స్ సైన్ ఇంటూ e పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ తీసినప్పుడే ఏది తీసుకోవాలని చూడాలి ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, పుట్ e పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ తీసుకో, dy బై dx e పవర్ ఎక్స్ dt బై dx dx అదే e పవర్ ఎక్స్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు dt అంటే e పవర్ ఎక్స్ dx ఈ రెండు బదులు ఏమైనా రాసుకుంటావు dt అంటే ఇంటిగ్రల్ dt సైన్ e పవర్ ఎక్స్ అంటే అనుకున్నావు t సైన్ t ఇంటిగ్రల్ సైన్ t అంటే మనకు ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ ఎక్స్ ప్లస్, కానీ మనకు సి కాదండి టీ కాబట్టి ఏమొస్తుంది మైనస్ కాస్ టీ ప్లస్ సి అంటే మైనస్ కాస్ టీ అంటే ఏమనుకున్నాము ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ చూడు మాకు ఇది చూడు ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ మనం చూసేటప్పుడే ఇది తీసుకుంటే మనకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఈ సైన్ అనుకో డివై బై డిఎక్స్ సైన్ చూడు డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ డివై బై సైన్ ఎక్స్ ఉంది కాస్ ఎక్స్, అసలు కాస్ అనే టర్మ్ ఉంది అక్కడ లేదు అంటే మనం సైన్ ఎక్స్ అనేది తప్పు. ఇప్పుడు 1/x ఉంది డివై బై డిఎక్స్ 1/x అసలు ఉందా లేదు అంటే అది తప్పు. ఇప్పుడు మిగిలినది లాగ్ ఎక్స్ డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ తీసుకోమ్మా డివై లాగ్ ఎక్స్ 1/డివై లాగ్ ఎక్స్ అనేది 1/x ప్లస్ సి ఉందా ఈ లాగ్ కాదు 1/x క్లోజ్ చేస్తే పైన ఏమన్నట్లు 1/x డిఎక్స్ ఉందా ఎందుకుంది ఇక్కడ డిటి బై డిఎక్స్ అంటే 1/x వచ్చింది కాబట్టి లాగ్ ఎక్స్ తీసుకోవాలి. అట్లా మనం చెక్ చేసుకోవాలి ఏది తీసుకుంటే మనకు రైట్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా, ఒక 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చూడు ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటావు లాగ్ ఎక్స్ తీసుకో, పుట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్ డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ 1/x డిఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. చూడమ్మా దీన్ని ఎలా రాస్తున్నాం అంటే ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ 1/x ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా ఏం లేదు కదా బై ఎక్స్ రాసుకుంటే అయిపోయి అంటే ఈ టర్మ్ మొత్తం బదులు ఏమి రాసుకోవచ్చు డిటి రాసుకోవచ్చా అంటే ఇంటిగ్రల్ సైన్ లాగ్ ఎక్స్ అంటే ఏమనుకున్నామా టీ అనుకున్నామా టీ రాస్తాం అప్పుడు 1/x డిఎక్స్ బై డి మనకు ఫార్ములా ఉంది ఏది సేమ్ ఇదే ఇప్పుడు ఏమవుతుంది మైనస్ కాస్ టీ ప్లస్ సి మైనస్ కాస్ టీ అంటే ఏమనుకున్నామా లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు 2 మార్క్స్ వచ్చేసి ఎంత ఈజీ 2 మార్క్స్ ఓకేనా. నెక్స్ట్ ఇది మా థర్డ్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ చూడమ్మా. ఫస్ట్ ఏమిచ్చాడు ఇంటిగ్రల్ 1/x ఇంటూ లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్. దీంట్లో ఏది తీసుకుంటాం అంటే ఈ టర్మ్ మొత్తం టీ అనుకున్నాం చూడమ్మా లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ డిఫరెన్స్ చేయమని డివై బై డిఎక్స్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్ ఈ టర్మ్ అంతా ఎక్స్ అనుకో మనకు ఫార్ములా లాగ్ ఎక్స్ ఇదంతా అనుకో డివై లాగ్ ఎక్స్ 1/x లాగ్ అయిపోయిందమ్మా ఇది ఒక్క టర్మ్ అయిపోయింది మళ్ళీ లాగ్ ఎక్స్ ఉంది కదా ఇది లాగ్ ఇదంతా ఎక్స్ అనుకున్నా అంటే లాగ్ ఎక్స్ అంటే 1/x లాగ్ అయిపోయింది మళ్ళీ ఏముంది మళ్ళీ లాగ్ ఎక్స్ కదా మళ్ళీ డిఫరెన్స్ చేస్తే ఇక్కడ ఎక్స్ బదులు మనకి ఏముంది ఇదంతా ఎక్స్ అనుకున్నాం కదా ఇది లాగ్ ఇదంతా ఎక్స్ అనుకో డివై లాగ్ ఎక్స్ అంటే 1/x ఎక్స్ బదులు ఏముంది లాగ్ ఎక్స్ ఓకేనా.
లాగ్ అయిపోయింది. మళ్ళీ ఏముంది లాగ్ ఎక్స్ ఉంది. మళ్ళీ లాగ్ ఎక్స్ డిఫరెన్స్ ఇస్తే డి బై లాగ్ ఎక్స్ 1/x ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. ఈ ఎక్స్ మీద రాసుకోవచ్చు అంటే 1/x ఇంటూ లాగ్ ఎక్స్ డిఎక్స్ ఇతర డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. ఇప్పుడు చూడు మనకి ఏముందంటే చూడమ్మా ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ మొత్తాన్ని డిటి అనుకోవచ్చా? చూడు 1/x లాగ్ ఎక్స్ లాగ్ డిఎక్స్ బదులు డిటి అనుకోవచ్చు. దాన్ని డిటి అనుకో అంటే ఇంటిగ్రల్ డిటి 1 ఇది మిగిలేదు. ఇది మనకు ఎక్స్ లాగ్ ఎక్స్ డిఎక్స్ బదులు డిటి అనుకున్నావు సరిపోయింది. మిగిలిన టర్మ్ ఇది లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకున్నావు టీ అనుకున్నావు అంటే చూడు సొల్యూషన్ ప్రాబ్లం చిన్నది కానీ నువ్వు సబ్స్టిట్యూషన్ చేసుకునే మెథడ్ ఇంపార్టెంట్. నువ్వు ఏది అనుకునే గెస్ట్ చేసుకుంటేనే వచ్చేస్తుంది. రఫ్ వర్క్ ఇంపార్టెంట్, వెరీ వెరీ. అది వస్తేనే ఆన్సర్ సింపులే. ఎలా ఉంది ఏంటి ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ సి ఫార్ములా అదే కదా ఇంటిగ్రల్ 1/x కానీ ఎక్స్ బదులుగా ఉంది టీ అంటే లాగ్ టీ ప్లస్ సి అంటే లాగ్ టీ అంటే ఏమనుకున్నామ్మా లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా 2 మార్క్స్. ఎంత సింపుల్ ఉంది. నువ్వు చేసుకునే గెస్ట్ ఇంపార్టెంట్. ఏది తీసుకుంటే ఏది డిఫరెంట్ చేసుకుంటాం వస్తాయి 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడు నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు ఒకటి చూద్దామా. మనకు ట్రిగ్నామెట్రీలో సైన్స్ కోటీటా ప్లస్ కాస్ కోటీటా ఇచ్చుకోవటం ఎంతమ్మా 1 సైన్స్ కోటీటా ప్లస్ కాస్ కోటీటా ఇచ్చుకోవటం 1. అలాగనే ఇంకో ఫార్ములా అమ్మ సైన్ 2a ఇజ్ఈక్వల్ టు 2 సైన్ ఏ ఇంటూ కాస్. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తాడు ఈ ప్రాబ్లంకి. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ 2x ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అంటే ఇది కదా దీని బదులు ఇది రాసుకుంటున్నా అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఇది ఎలా మా సైన్ 2a అప్పుడు ఏముంది 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంతే. చూడమ్మా ఇది ఈ సైన్ స్క్వేర్ ఎక్స్ కదా ఏ స్క్వేర్ అనుకో కాస్ స్క్వేర్ ఎక్స్ కదా బి స్క్వేర్ అనుకో మైనస్ 2 సైన్ స్క్వేర్ అంటే ఏనా ఏ అంటే ఏముందమ్మా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏ ఫార్ములా ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అదే అది ఆ ఫార్ములా కదా అంటే ఏ అంటే ఎంత అక్కడ సైన్ ఎక్స్ బి అంటే ఎంత కాస్ ఎక్స్. చూడు మాదే రాస్తాం ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 రూట్ కు స్క్వేర్కి వెళ్ళిపోయిందా ఇంకేముంది ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దానికి దానికి సపరేట్ రాస్తాయి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ వచ్చేసి ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ ప్లస్ అయిపోయింది. 2 మార్క్స్ ఎంత ఈజీ చూడు కానీ చేసి కలుసుకున్నప్పుడు ఇంపార్టెంట్. 1 అంటే ఏంటి సైన్స్ కొట్టేటా ప్లస్ కాస్ కొట్టేటా సైన్ 2a ఎక్స్ అంటే సైన్ 2a కాన్సెప్ట్ మళ్ళీ ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏ మైనస్ బి వస్తుంది రూట్ కు స్క్వేర్ వెళ్ళిపోయింది అయిపోయింది. చూడు ఎంత ఇంపార్టెంట్ 2 మార్క్స్ సింపుల్ అంతే. మ్యాథమెటిక్స్ చాలా ఈజీ మా కానీ ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ నీకు వచ్చినాయా మ్యాథ్స్ నువ్వు వాడుకుంటావు. ఫార్ములాస్ కానీ నీకు రాలేదా అది నేను వాడుకుంటావు గుర్తుపెట్టుకోవాలి. చూడండి నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ చూడమ్మా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్. చూడమ్మా వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ చూడు. ఒకసారి ప్రాబ్లం చూసుకో ఏమి ఇచ్చాను చూసుకో ఒకసారి.
ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఒక్క నిమిషం అమ్మా, ఈ పవర్ ఎక్స్ కదా, అవును. చూడమ్మా, ఏమిచ్చాడు? ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ 1 + x బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. దీంట్లో ఏది సబ్స్టిట్యూషన్ తీసుకోవాలని ఇంపార్టెంట్. ఫస్ట్ చూడమ్మా, ఇది తీసుకుందాం, ఎందుకంటే ఈ ఒక్క ప్రాబ్లం గుర్తుపెట్టుకో. ఇది అంటే పుట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకో. ఈ ఎక్స్ ప్లస్ కాదు మేడం, ఉండేది ఎక్స్ ఇంటూ, కాబట్టి ఇది యువి మెథడ్. యువి మెథడ్ ఏం చేస్తాం? ఎక్స్ని అలాగే పెడతాం, dy/dx ఈ పవర్ ఎక్స్ చేస్తాం. ఈ పవర్ ఎక్స్ ఎలా ఉంటుంది? dy/dx ఎక్స్ని డిఫరెన్స్ చేస్తాము. ఇక్కడ dt/dx ఈ ఎక్స్ dy/x ఈ పవర్ ఎక్స్ అలాగే ఉంది. dy/x ఎక్స్ 1 dt/dx. చూడమ్మా, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ఈ పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు dt/dx. ఇక్కడ ఈ పవర్ ఎక్స్, ఈడ ఈ పవర్ ఎక్స్, ఒక ఈ పవర్ ఎక్స్ తీసేమ్మా, అంటే ఈ పవర్ ఎక్స్ తీస్తే 1 + x ఇజ్ ఈక్వల్ టు dt/dx. మనకి ఇక్కడ 1 + x అని ఎక్స్ లేదు, అంటే ఈ పవర్ ఎక్స్ 1 + x ఇజ్ ఈక్వల్ టు dx ఇతలు ఉంటాయి, dx ఇజ్ ఈక్వల్ టు dt. అయిపోయి వచ్చేసింది. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ 1 + x dx రాసుకోవచ్చా? ఈ మొత్తాన్ని మనం రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చా? పైన చూడమ్మా, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఉంటుంది, అంటే ఈ పవర్ ఎక్స్ 1 + dx dt 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ టీ, అంటే కాస్ స్క్వేర్ టీ వచ్చింది. ఈ కాస్ స్క్వేర్ టీని నువ్వు ఏం రాసుకుంటావు అంటే, చూడమ్మా, ఇంటిగ్రల్ 1 బై కాస్ టీటా రాసుకోవచ్చు, సీకెండ్ టీటా రాసుకోవచ్చు. సీకెండ్ టీటాను 1 బై, ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ టీ dt, అంటే ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ dx ఏమైంది? tan x ప్లస్, అంటే tan t ప్లస్ సి, అంటే tan t అంటే ఏమనుకున్నాం అమ్మా? ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కాస్ స్క్వేర్ టీ ఉంది, 1 బై కాస్ టీటా అని ఏం రాసుకోవచ్చు మనం? సీకెండ్ టీటాను 1 బై కాస్ టీటా రాసుకోవచ్చు. ఇక్కడ మనం 1 బై కాస్ స్క్వేర్ టీటా ఉంది, సీకెండ్ స్క్వేర్ టీటాలో మనకు ఫార్ములా ఉంది. ఇక్కడ సీకెండ్ స్క్వేర్ టీ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ అంటే ఉంది tan x ప్లస్, అంటే ఎక్స్ విలువ ఏముంది? టీ ఎక్స్ ప్లస్. అయిపోయింది. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఇది మా ఆల్రెడీ ఇప్పుడు దాకా నేను చేసినదే సేమ్ మళ్ళీ చేస్తాను. ఇది ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ 2x సైన్ ఎక్స్ చూడండి, సైన్ 2x ఇక్కడ సైన్ 2x, ఇక్కడ 2x సైన్ 2x ఇంటూ డిఎక్స్. ఆల్రెడీ ఇప్పుడే చేసిన ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, దీనికన్నా ముందు సేమ్ అదే ప్రాబ్లం, కానీ చూద్దాం. ఇప్పుడు మా ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై 1 అంటే ఏంది? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఆ 1 బదులు కూడా నేను సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ 2a అంటే 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ, అంటే 2 సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ రూట్ ఇంటూ డిఎక్స్ రాసుకోము. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఆ ఫార్మ్ ఉంది, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఆల్రెడీ ముందు చెప్పిన అక్కడ ఏ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ మూడు వస్తుంది అక్కడ. సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ రూట్ ఇంటూ డిఎక్స్, రూట్కు స్క్వేర్ క్యాన్సల్. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అని ఏదైనా కూడా కదా, కాబట్టి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ సేమ్. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్. చూడండి ఎంత సింపుల్. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు అడిగినాడు. ఓకేనా? నెక్స్ట్ చూడు మన ప్రాబ్లమ్స్ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్స్టిట్యూషన్ మెథడ్ కొంచెం కనుక్కోవాలా, ఏది చేస్తే వస్తుంది అని, అంతే చేస్తే వచ్చేస్తుంది. నోట్ చేసుకోండి ఒకసారి.
ఒక్కసారి నోట్ చేసుకో, ఎందుకంటే 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 75 కావాలనే వాళ్ళు ప్రతి ప్రాబ్లం చేయాలమ్మా. నెక్స్ట్ చూడు మాకు, ఇది చూడు మనకు ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. రూట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు రూట్ ఎక్స్. దీంట్లో ఏది తీసుకుంటే ఇంపార్టెంట్ చూసుకోవాలి ఒకసారి. ఏది ప్రాబ్లం రూట్ ఎక్స్ తీసుకోవాలో నువ్వు కనుక్కోవాలమ్మా. కనుక్కుంటేనే నీకు ప్రాబ్లం వచ్చేది. ఓకేనా? చూడమ్మా ఇక్కడ, నేను ఇక్కడ పుట్ రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ ఇస్తాను. డివై బై డిఎక్స్ రూట్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. డి బై రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఎక్స్ డిటి బై డిఎక్స్ అంటే 1/√2 డిఎక్స్ అదలమ్మా డిటి. ఈ 2 అదలం వచ్చాయి. 1/√x డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి. ఎందుకు పంపించాలంటే ఇది క్లోజ్ చేస్తాము. ఇదేముంది మనకు 1/√x డిఎక్స్ అంటే 1/√x డిఎక్స్ ఏం రాసుకోవచ్చు 2dt అంటే ఇంటిగ్రల్ 2dt 1/√x డిఎక్స్. ఒకసారి రాస్తుంటే రాస్తాడు. ఇది ఎట్లా ఉందంటే ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ 1/√x డిఎక్స్ రాసుకోవచ్చా? 1/√x డిఎక్స్ బదులు మొత్తం రాసుకోవచ్చు, డిటి రాసుకోవచ్చా? 2dt ఇంటిగ్రల్ కాస్ రూట్ ఎక్స్ అంటే టీ అనుకున్నావు. 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాయి. 2 ఇంటిగ్రల్ కాస్ టీ డిటి. ఇంటిగ్రల్ కాస్ టీ అంటే ఏంటమ్మా సైన్ ఎక్స్ ప్లస్, అంతే కదా. ఇటు క్లాజ్ సైన్ టీ ప్లస్ సి. 2 ఉంది కాబట్టి 2 అంటే 2 సైన్ టీ అంటే అనుకున్నావమ్మా రూట్ ఎక్స్ ప్లస్ సి. చూడు 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, చాలాసార్లు అయినాడు రూట్ ఎక్స్ అనేది. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు ఉండేది నెక్స్ట్ చూడమ్మా, ఇది ఈ ప్రాబ్లం చేద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడమ్మా ఇంటిగ్రల్ క్యూబ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నేను ఇక్కడ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాము. ఎందుకు మనకు కాస్ ఎక్స్ ఉంది కాబట్టి సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టీ అని. అప్పుడు డివై బై డిఎక్స్ సైన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. డి బై సైన్ ఎక్స్ ఏమవుతుందా కాస్ ఎక్స్. ఈ డిఎక్స్ తెలియదు. డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డిటి అంటే కాస్ ఎక్స్ డిఎక్స్ విలువ ఏమనుకోవచ్చు డిటి రాసుకోవచ్చా? రాసుకో. ఇంటిగ్రల్ క్యూబ్ చూడమ్మా సైన్ ఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు అంటే క్యూబ్ టీ ఇజ్ ఈక్వల్ టు డిటి, అంతే కదా. సైన్ ఎక్స్ అంటే అనుకున్నాం టీ రాసుకున్నాం క్యూబ్. కాస్ ఎక్స్ అంటే డిటి. ఇప్పుడు దీన్ని రాసుకోవచ్చు ఇంటిగ్రల్ టీ పవర్ 1/3 ఇంటూ డిటి రాసుకోవచ్చా? అంతే కదా. మళ్ళీ ఇది ఎలా ఉంది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ పవర్ n+1/n+1 ప్లస్ ఇది ఫార్ములా. ఎన్ అంటే ఏముంది ఇక్కడ, అప్పుడు ఎన్ అంటే ఎంతమ్మా 1/3 అంటే ఎక్స్ పవర్ 1/3 ప్లస్ 1/t పవర్ 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1 ప్లస్ అంటే ఏమవుతుందమ్మా టీ పవర్ 3 1 జా 1/3 ప్లస్ 1 3 1 జా 3 3 ప్లస్ 4/3 4/3 ప్లస్. ఓకేనా? అంతే కదా. అప్పుడు దీన్ని మళ్ళీ ఏమనుకోవచ్చు పైకి పోతే 4/3 3/4 టీ పవర్ 4/3 ప్లస్. ఓకేనా? కానీ మనం టీ అంటే ఏమనుకున్నాం, మనం చూడమ్మా టీ అంటే ఏమనుకున్నాం సైన్ ఎక్స్ కాబట్టి 3/4 సైన్ ఎక్స్ హోల్ పవర్ 4/3 ప్లస్. ఇదే 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. చూడండి ఎంత ఇంపార్టెంట్. ప్రతి ప్రాబ్లం మనకి ఇంపార్టెంటే. 75 కావాలన్నప్పుడు ఇంటిగ్రేషన్లో అన్ని ప్రాబ్లం చూసుకోవాల్సింది. ఏ ప్రాబ్లం మిస్ చేసుకోకూడదు. అన్ని 2 మార్క్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 చెప్తాను. చూడమ్మా నెక్స్ట్ ఇది ఇంటిగ్రల్ 1 - tan x బై 1 + tan x ఇంటూ డిఎక్స్.
చూడమ్మా ఇంటిగ్రల్ 1 మైనస్ tan x ఏం రాసుకోవచ్చు sin x బై cos x రాసుకోవచ్చా కింద వద్దమ్మా 1 ప్లస్ sin x బై cos x ఇంటూ dx ఇంటిగ్రల్ క్రాస్ మల్టిప్లై చేయమ్మా 1 ఇంటూ cos x మైనస్ sin x బై cos x బై cos x ప్లస్ sin x బై cos x ఇంటూ dx cos x క్యాన్సల్ ఇంకేముందమ్మా ఇంటిగ్రల్ cos x మైనస్ sin x బై cos x ప్లస్ sin x ఇంటూ dx క్యాన్సల్ కొడతామా తప్పు ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఇక్కడ చూడండి మీకు ఇంతకుముందు ఫాలో అవుతున్నా ఇంటిగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ f ఆఫ్ x ప్లస్ c అని ఫాలో అవుతున్నా అంటే ఇది f ఆఫ్ x దీన్ని డిఫరెన్స్ చేసి ఇది రావాలి చూడమ్మా ఇప్పుడు d బై x cos x sin x d బై x sin x మైనస్ cos x వచ్చిందా అంటే ఇది ఇట్లా రాసుకో ఇప్పుడు ఇది మైనస్ cos x రోజు అనుకో మైనస్ cos x ఇదేమవుతుంది ఇతర వస్తే sin x ఎట్లా రాసినా ఒకటే కదా కాబట్టి దీన్ని డిఫరెన్స్ చేసేది వచ్చిందా కదా అప్పుడు ఇది ఏ ఫార్ములా ఉన్నట్లు ఇంటికి లెఫ్ట్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ ప్లస్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అమ్మా కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి ఇది చూడమ్మా లాస్ట్ ఇంటిగ్రల్ 3x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ dx 3x స్క్వేర్ మైనస్ 4 is equal to t అనుకున్నా 3 కాన్స్టెంట్ dy by dx x స్క్వేర్ 4 నెక్స్ట్ dy by dx 4 dt by dx చూడమ్మా 3 dy by x స్క్వేర్ 2x dy by కాన్స్టెంట్ 0 dt by dx 3 2 जा 6x is equal to dt by dx ఇది తర్వాత 6x into dx is equal to dt ఇక్కడ x ఉండాలమ్మా x into dx ఈ 6 వదలం వచ్చు x into dx is equal to 1 by 6 into dt ఇట్లాంటి 2 ఉన్నాయి నేను ఒకటి చెప్తున్నా ఒకటి చూడమ్మా ఇక్కడ x into dx వదిలేమో రాసుకోవచ్చు మొత్తం రాసుకోవచ్చా ఇంటిగ్రల్ 1 by 6 dt 3x స్క్వేర్ మైనస్ 4 అంటే ఏం రాసుకోవచ్చు t రాసుకోవచ్చా t రాసు 1 by 6 బయట రాసేమ్మా 1 by 6 ఇంటిగ్రల్ t ఇంటూ dt మీకు ఆల్రెడీ చెప్పా ఇంటిగ్రల్ 1 by ఇంటిగ్రల్ x ఇంటూ dx అంటే ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది అప్పుడు 1 యాడ్ చేస్తే ఏమంది x స్క్వేర్ బై 2 ప్లస్ ఇక్కడ ఏమవుతుందమ్మా 1 by 6 t స్క్వేర్ బై 2 ప్లస్ c అప్పుడు 6 2 जा 12 t స్క్వేర్ బై 12 ప్లస్ c అయిపోయిందా అయిపోలే t అంటే అనుకున్నాను అంటే 3x స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్ బై 12 ప్లస్ c అయిపోయింది ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ చూడు 2 మార్క్స్ ఆల్మోస్ట్ 70-80% అయిపోయినాయి ఇంకొక 20% అంటే ఇంకొక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి 10 ప్రాబ్లమ్స్ చెప్తే 2 మార్క్స్ ఖతం 2 మార్క్స్ అన్నీ అయిపోతాయి నెక్స్ట్ 7 మార్క్స్ మెథడ్స్ ఉంటాయి మెథడ్స్ ఒక్కొక్కటి ఒక 5 మెథడ్స్ ఉన్నాయి అంటే ప్రాబ్లం చూసినప్పుడు నువ్వు ఐడెంటిఫై చేయాలి ఇది మెథడ్ ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పాను ఏది తీసుకుంటే ఏది చెప్తుంది అట్లా మెథడ్స్ ఉంటాయి మెథడ్ చూసి ఐడెంటిఫై ఓకే 2 మార్క్స్ ఇంకొక 10 or 15 ఉంటే చెప్తే క్లియర్ అయిపోతుంది నోట్ చేసుకుంటాం